మనం ఎంతో ఇష్టంగా తినే పిజ్జా అసలు తిండి కూడా లేని నిరుపేదల కోసం తయారు చేశారు అంటే నమ్మగలరా? సరిగ్గా 18th సెంచరీలో ఇటలీలో ఉన్న నేపిల్స్లో నిరుపేదల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. సో వాళ్ళ ఆకలి తీర్చడానికి చాలా చౌక ధరతో మరియు చాలా త్వరగా చేయగలిగే ఒక ఫుడ్ కావాలి. సో అక్కడున్న వాళ్ళు బ్రెడ్ మీద వెల్లుల్లి, టమాటో, ఆలివ్ ఆయిల్తో ఒక తినే పదార్థాన్ని తయారు చేశారు. అదే పిజ్జా. సో ఆ తర్వాత 1889లో క్వీన్ మార్గరేటా ఇటలీ వచ్చినప్పుడు అక్కడ వీధుల్లో తయారు చేస్తున్న ఈ పిజ్జాని తిన్నారు. అది ఆమెకు చాలా బాగా నచ్చి ఆ పిజ్జా పేరు క్వీన్ మార్గరేటాగా పెట్టారు. ఆ తర్వాత చాలామంది ధనికులు ఈ పిజ్జాని తినడం స్టార్ట్ చేశారు. పిజ్జాకి అసలైన రెవల్యూషన్ వరల్డ్ వార్ 2తో మొదలైంది. వేల మంది అమెరికన్ సోల్జర్స్ ఇటలీలో ఫైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ పిజ్జా వాళ్ళకు బాగా నచ్చి అది అమెరికాకి వ్యాపించి తర్వాత ప్రపంచం మొత్తం ఈ పిజ్జాని తినడం మొదలుపెట్టారు.